హాయ్ అండి, ఇది అరటికాయ పొడికూర. చాలా రుచిగా ఉండే ఈ అరటికాయ పొడికూరని 15 నిమిషాల్లో చక్కగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఈ అరటికాయ కూర కోసం మనం అరటికాయలు తీసుకోవాలి. వీటిని ఇలా మధ్యలో కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని తర్వాత దీనిలో 1 స్పూను నూనె కూడా వేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల ఈ అరటికాయ నుంచి వచ్చే జిగురు ఆ గిన్నెకి అంటి తర్వాత తోముకోవడం కష్టంగా ఉంటుంది. నూనె వేసుకోవడం వల్ల మనం ఈజీగా గిన్నెను కూడా తోముకోవచ్చు. తర్వాత ఉడికిన తర్వాత కొంచెం చల్లార్చుకొని ఈ అరటికాయలన్నిటిని ఇలా తొక్క తీసేసుకోవాలి. తర్వాత ఈ అరటికాయలని మనం కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, దాంతో ఈ అరటికాయలని ఇలా సన్నగా కోరుకోండి. ఉడికించిందే కాబట్టి మనకి ఈజీగా వస్తుంది. బంగాళదుంపలాగా ఇది ముద్దయిపోదు. చక్కగా కూర చక్కగా వస్తుంది. ఉడికిన తర్వాత మనం వేపిన తర్వాత కూడా అదే కూర అదే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ అరటికాయలో ఉన్న స్పెషాలిటీ ఇది. బంగాళదుంపలాగా అస్సలు ముద్దవదు. మనం వేయించే కొందికి ఇంకా క్రిస్పీగా అవుతుందే కానీ మనకి ఇబ్బంది ఏం లేకుండా అస్సలు ముద్దవదు. పొడి కూరలానే ఉంటుంది. సింపుల్గా చాలా ఈజీగా ఈ పొడి కూరను చేసుకోవచ్చు మీరు. ఇలా మనకు దగ్గర ఎన్ని అరటికాయలు ఉడికించుకున్నామో వాటన్నింటినీ ఇలా తురిమి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వండి. ఉప్పు మనం ఆ అరటికాయ తురుముకు కూడా సరిపడా వేసుకోండి. లేదంటే తర్వాత అరటికాయ తురుము వేసుకున్నాకైనా ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా ఇలా పూర్తిగా వేగాలి. ఉల్లిపాయ పూర్తిగా వేగిన తర్వాత దీనికోసం కొంచెం పసుపు, కొంచెం కారం తగినంత, మనం ఇంత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. దాన్ని బట్టి నేను ఏ మసాలాలు లేకుండా ఉత్త పొడి కూర చాలా ఈజీ పద్ధతిలో 15 నిమిషాల్లో అయిపోయేటట్టు చూపిస్తున్నాను. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి తురిమి ఉంచుకున్న ఈ అరటికాయ ఈ పొడి అంతటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది అస్సలు అంటుకోదు, మీకు ముద్దవదు, అది గ్యారంటీ. ఇలా చక్కగా మొత్తం ఈ కారాలు ఉప్పులు ఈ ఉల్లిపాయ అంతా దీనికి పట్టేటట్టుగా 5 మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూశారు కదా, అసలు ఎక్కడా ముద్దవలేదు. ఇలా వేయిస్తున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మీకు దేనిలోకైనా నంచుకోవడానికైనా బాగుంటుంది. అన్నంలోకి కూడా కలుస్తుంది. మీకు ఎలా తినాలన్నా ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు తినే అరటికాయ వేపుడు చాలామంది ఇష్టపడరు. అలా కాకుండా ఇలా చేసుకోండి. మీరు కొంచెం ఎక్కువసేపు వేపిస్తే క్రిస్పీగా కూడా అవుతుంది. లేదు మాకు కూరలాగే కావాలనుకుంటే ఇలా జస్ట్ అంతా బాగా కలిసింది వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే చాలా సూపర్గా వస్తుంది ఈ కూర. ఇంకా అయిపోలేదు. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీని అంతటిని చక్కగా దీనిలోకి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇదిగో వేగింది. ఇలా వేగిన తర్వాత మీరు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని, అరటికాయ చప్పగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఈ కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేటట్టుగా మళ్ళీ ఒక 2 మినిట్స్ వేపుకొని ఇంకా కూర అంతా దింపుకుంటున్నాం అన్నప్పుడు ఇప్పుడు స్టవ్ పూర్తిగా ఆపివేసి అప్పుడు నిమ్మరసం పిండుకోండి. మన క్వాంటిటీని బట్టి అరచెక్క పావుచెక్క, ఇది పావుచెక్క అయినా చాలా రసం ఉంది. అందుకని దగ్గర 2 స్పూన్లు వరకు నిమ్మరసం వేసుకొని కూర అంతటిని కలుపుకోండి. స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మరసం కలుపుకోండి. ఈ నిమ్మరసం వేసుకోవడం అనేది మీ ఇష్టం. మీకు కావాలంటే వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా తినేవాళ్ళకి బాగానే ఉంటుంది. ఇలా చేసుకోండి. ఈ కూర చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ కూరని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కూర చేసుకొని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.